హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. చూసారా ఇక్కడ దీన్ని మజ్లిస్ అంటారు. అది రాత్రి వచ్చాడు అన్నాను కదా, మా కపిల్ వచ్చి అన్నాడు ఇది లోపలికి వెళ్ళి లైట్లు అని చెప్పాడనమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఫస్ట్ అయితే దీని చుట్టూ రౌండ్ వేసేద్దాం హాలని. మీకు ఎంత పెద్దగా ఉందో చూపిస్తాను. లోపలికి వెళ్ళి ఆ లైట్లు అయితే వేస్తాను. లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం హాలని. నేను వెళ్ళలేదు లోపలికి. నేను మొన్న నుంచి అనుకుంటున్నాను ఎలాగ వెళ్దామా లోపలికి అనేసి. కనుక రాత్రి అయితే వచ్చి నాకు తాళమిచ్చి వెళ్ళాడు అనమాట. తాళమిచ్చి వెళ్ళి అన్నాడు బ్యాటరీలు పాడైపోతాయి, లైట్లు వేయరు అవి, లైట్లు వేసి మళ్ళీ నువ్వు పడుకునేటప్పుడు ఆపేసే అని చెప్పాడు అనమాట. అందుకని నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే దీని రౌండ్ వేసేద్దాం. ఇలాగా ఎంత పెద్దగా ఉందోను లోపలికి వెళ్ళి లైట్లు వేస్తాను. నేను కూడా మొన్న నుంచో కోరిక, ఇంత పెద్దగా ఉంది ఏంటో బాబా సినిమా థియేటర్ లాగా, లోపల ఏముంటుందబ్బా అనేసి నాకు కూడా లోపలికి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్తాను లోపల అసలు ఎలా ఉంటుందని. లోపల ఎలా ఉంటుందో చూద్దాం. అది చూసి ఎంత పెద్దగా ఇది. మళ్ళీ ఏసీలు కూడా ఉన్నాయి బయట. ఈ బ్యాటరీలు అంటున్నాడు ఇన్వర్టర్ మీద నడుస్తుంది అనేసి అంటున్నాడు, కానీ ఏసీలు కూడా ఇన్వర్టర్ మీద నడుస్తాయి అంటారా? ఇది 2 ఏసీలు ఉన్నాయి ఈ వెనకాల, 2 ఏసీలు ఉన్నాయి. మరి బ్యాటరీలు ఎక్కడ ఉన్నాయో ఏంటో తెలియదు. మరి ఇంటికి బ్యాటరీలు దీని కింద మళ్ళీ వాటర్, హాట్ వాటర్ ఫిల్టర్ ఉంది. చూసారా, ఈ హాట్ వాటర్ ఫిల్టర్ అనమాట. ఇంకో బ్యాటరీలు ఉన్నాయి. ఇంకో 2 కాదు 4 బ్యాటరీలు అనమాట. ఇవే బ్యాటరీలు కనిపించాయి కదా, సరిగ్గా కనిపించట్లేదు. అబ్బా ఎంత ఉన్నాయి చూసారా బ్యాటరీలు. 4 బ్యాటరీలు. ఇన్వర్టర్ అనమాట. ఇన్వర్టర్ మీద ఏసీలు నడుపుతాను. ఇది హాట్ వాటర్కి. వాటర్ పైకి ఎక్క మోటార్. చాలా హంగామా ఉంది. ఇది చాలా హంగామా ఉంది. ఏదనుకున్నాను కానీ అబ్బో చాలా హంగామా ఉంది. వాటర్ పైప్ ఇక్కడ ఏసీ ఉంది. మళ్ళీ కింద అది ఒక ఏసీ. ఫస్ట్ అయితే తాళాలు తీసుకుని లోపలికి వెళ్తాను. ఓకే, రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. నేను ఒక్కడిని ఇక్కడ ఒంటరిగా ఉన్నాను కాబట్టి మీ కామెంట్ చూసి నాకు ధైర్యం వస్తుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తాళాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళి చూస్తాను. ఎందుకంటే నాకు అంత ఆతృత ఏం కాదు. తర్వాత అయినా వెళ్ళాలి నేను. ఇందులోనే కవ్వా చాయ్ తాగుతారంట, కూర్చుంటారంట. నేను మా ఫ్రెండ్ ఏంటి కవ్వా చాయ్ తాగి ఇందులో కూర్చొని మజ్లిస్ కదా, ఇందులో అన్నీ నాకు భోజనం చేయటం. తాళాలు అయితే తెచ్చాను లోపలికి. ఇది ఇలా తిప్పాలా? అబ్బో రూమ్ అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ. రూమ్ అన్నీ బాగానే ఉన్నాయి. లైట్లు నాకేమో బయట వాటర్ లేదు, ఫ్యాన్ లేదు. ఇక్కడ చూసారా ఏసీలు బాగానే ఉంది. ఇందులోనే కూర్చుంటారనమాట. ఇందులో కూర్చొని పాతకానే వేసుకుంటారు. గవ్వచా తీసుకురా ఇది తీసుకురా అని మామూలు సాగుతారు. టీవీ చూడలేదు. మళ్ళీ టీవీ ఇక్కడ టీవీ
కూడా ఉంది. ఎన్ని ఇంచులు ఉంటుంది అంటారు ఇది? గవాసాయి కాసుకునేది ఇది. ఇది కూడా ఇన్వర్టర్ మీద నడుతుంది అన్నమాట, కరెంట్. ఇన్వర్టర్ అంటే అదే సోలార్, రైట్? సోలార్ కరెంట్. దీని మీద గవాసాయి వేడి చేసుకుంటారు అంతమంది మా వాళ్ళు సార్ తప్పకుండా. సరే, ప్రస్తుతానికి అయితే ఇంద్రభవనంలా ఉందన్నమాట. సేమ్ ఇంద్రభవనం అంటే ఇంద్రభవనం మరి. ఇంచుమించు చాలా పరిచయం ఉంటుంది నాకు తెలిసి. బయట చూస్తేనేమో చాలా ఏదో కింద ఉన్నది, ఇక్కడేమో ఇది చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది సార్. ఇది హ్యాండ్ వాష్ చేసుకుని అనమాట, భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటారు ఇక్కడ. అది బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ రూమ్ మాకు పర్లేదులే, దానివల్ల మాకైతే ఇక్కడ రూమ్ ఒకటి ఉంది. ఇది కూడా తాళ. ఇది కూడా చీకటిగా ఉంది. ఇందులోనే భోజనం చేస్తారనమాట. ఇందులో భోజనం చేస్తారు. ఎవరన్నా గెస్ట్ వచ్చి ఇందులో పడుకుంటారు లేదు మనకు తెలియదు, కానీ ఇందులో అయితే భోజనం చేసి ఇక్కడ వాష్ చేసి కడుపుని వెళ్తారనమాట. ఇది కూడా లైట్లు ఆపేద్దాం. చూసాం చక్కగా ఉన్నాయి. చూసారా, ఇది మొత్తం మీద అలా ఎడారిలో లేనట్టే ఉంది. ఇది మొత్తం చూస్తుంటే అసలు ఎడారిలా కనిపిస్తుంది. అసలు బయట చూస్తేనేమో అలాగా, లోపల చూస్తేనేమో ఇలాగా. నా పరిస్థితి అయితే రూమ్లో ఫ్యాన్ కూడా లేదు, నాకు వాటర్ లేదు తాగనాక. ఆ డబ్బాలో నీళ్ళు తాగుతున్నాను. నా బయట అవేమో ఎండకు వేడెక్కిపోయి అవి ఉంటే ఆ డబ్బాలో నీళ్ళు తాగుతున్నాను. ఓకే, మరి లాస్ట్ ఇయర్ ఒకసారి గర్ర తిప్పేసి వెళ్ళిపోదాము బయటికి. లైట్లు అవి బంద్ చేసి, ఒక లైట్లు అవి బంద్ చేసేద్దాం మళ్ళీ నువ్వు వచ్చారంటే. ఎందుకంటే నేను ఇందులోకి ఎందుకు వచ్చానంటే, లైట్లు బ్యాటరీ పాడైపోతుంది, లైట్లు వేసి ఉంచమన్నాడు. ఆ లైట్ల కోసమని వచ్చానమాట. ఎందుకంటే మళ్ళీ చీకటి అయిపోతుందంటే మళ్ళీ చూడడానికి ఉండదు కదా. మళ్ళీ దానికోసమని కొంచెం ఎలుగులో వచ్చాను. ఎలుగులో వచ్చినాక చీకటిగానే ఉంది. డోర్ బయటికి. అదిగో నా రూమ్. అది చూసారా ఎలా ఉందో, ఇది చూసారా ఎలా ఉందో. అద్భుతంగా ఉంది కదా ఇది. నా రూమే బాగుంది, ఏది ఉంటే అదే బాగుంది. చూసారు కదా నా వీడియో, అదే అన్నమాట. కొంచెం అలాగా ఏదో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఇలాగ టైంపాస్ కాలక్షేపం అవుతుంది అనమాట. ఈ టైంలో నాకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఇలా వీడియో చేసుకుని మీకు పంపుతుంటే, మీరు కామెంట్స్ చేస్తుంటే నాకు హ్యాపీ. ఇంకా ఉన్నది అన్నీ చూపిస్తాను, కొంచెం కానీ. ఓకే, మరి బాయ్, జై హింద్.